హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను ఇన్స్టంట్ నూడిల్స్ తయారు చేసి చూపించబోతున్నాను. అది టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక గిన్నెని కానీ లేదా ఇలా ఒక కడాయిని కానీ ఉంచి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. దాని తర్వాత మనము కట్ చేసుకున్న ఆనియన్స్, ఒకటి మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ కాస్తంత కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే అవసరం లేదు, కొంచెం వేగిపోతే సరిపోతుంది. ఆనియన్ వేగాక ఇందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ కూడా కాస్తంత వేగేంత వరకు ఇలా ఉల్లిపాయలతో పాటు వేయించుకోవాలి. ఇంకా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేయాలి. ఇలా మనకు ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా కూడా అన్నీ మిక్స్ చేసి వేసేసుకోవచ్చండి. పిల్లలకి సపరేట్గా మనం కూరగాయలు వండి పెడితే తినరు కదా. ఇలా అన్నీ కలిపేసి నూడిల్స్లో కానీ పాస్తాలో కానీ వేసిస్తే ఈజీగా తినగలుగుతారు. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. చిటికెడే వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ నూడిల్స్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి. మరి అలాగే కాస్తంత పసుపు వేసుకోవాలి. ఈ రెండింటిని వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మ్యాగీ మసాలా వేసేసుకొని కలుపుకోవాలి. చాలామంది మ్యాగీ చేసుకునేటప్పుడు ఇంట్రెస్ట్ లేక డైరెక్ట్గా వాటర్ పోసేసి మ్యాగీని అందులో వేసేసి ఉడకబెట్టుకుంటుంటారు. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము మ్యాగీ వేసుకోవాలి. ఇలా మ్యాగీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మ్యాగీ ఉడకడానికి కావాల్సినన్ని వాటర్ వేసుకొని మ్యాగీని ఉడికించుకోవాలి. కానీ నేను 2 కప్పుల వాటర్ వేసుకొని ఉడికిస్తున్నాను. వాటర్ వేసేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలుపుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిపై ఒక మూతను పెట్టేసి 6 to 8 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మ్యాగీ చక్కగా ఇలా కుక్ అయిపోయింది. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మరొకసారి కలిపేసుకోవాలి. మనం అనుకున్నాక తక్షణమే చేసి పెట్టే రెసిపీ అంటే ఇదొకటండి. మరి పిల్లలకు ఎప్పుడో ఒకసారి అయితే ప్రిఫర్ చేయొచ్చు, రెగ్యులర్గా అంటే పెట్టడం కూడా అంత మంచిది కాదు. నూడిల్స్ మనము దీంట్లో అడిషనల్గా వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి వెజిటేబుల్స్ వల్ల కొంచెం బెనిఫిటే ఉంటుంది కాబట్టి పెట్టుకోవచ్చు. అలాగని మరీ ఎక్కువగా కూడా వీక్లీ 4-5 టైమ్స్ పెట్టకూడదు. మనం ఈవినింగ్ టైమ్స్లో పిల్లలకు పెట్టడానికి ఏ స్నాక్స్ అందుబాటులో లేనప్పుడు మాత్రమే ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టవచ్చు. అది ఇలా టేస్టీగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు.